Greetings in the precious name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. It is such a joy and a privilege to be with you all today. ఈ రోజు మీ అందరితో కలిసి ఉండటం గొప్ప ఆనందం మాత్రమే కాదు, గొప్ప భాగ్యముగా కూడా నేను భావిస్తున్నాను. I thank and praise God for the opportunity we have to come together and to open up God's word and to worship him in spirit and truth. మనమందరము కలిసి ఈ రీతిగా కూడి దేవుని వాక్యాన్ని తెరచి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. I'm excited to be able to join you today for this PYPA meeting. ఈ రోజు ఈ PYPA మీటింగ్ లో మీతో కలిసి ఉండటానికి నాకు బహు ఆనందంగా ఉంది. I'm grateful to Pastor Noel Samuel and all the servants of God serving the IPC work here in India. మరి పాస్టర్ నోయల్ సామ్యుల్ గారికి భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మరి IPC కార్యనిర్వాహక వర్గం అంతటికి కూడా నేను వందనాలు తెలియపరుచుకుంటున్నాను. I had the privilege of ministering and preaching alongside Pastor Noel there in Vijayawada about 20 years ago. సుమారుగా ఒక 20 సంవత్సరాలకు పూర్వం దైవజనులు పాస్టర్ నోయల్ సామ్యుల్ గారితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యం నాకు దొరికింది. And to be back today, it is such an honor, and I thank the Lord for this opportunity. ఈ రోజు తిరిగి మరలా మీ మధ్యలోనికి రావటం నాకు దక్కిన ఘనతగా భావిస్తున్నాను. ప్రభు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి కూడా నేను స్తుతిస్తున్నాను. I am also excited to be worshiping the Lord with the young people there right now, ministering and hearing from the Lord. మరి యవనస్తులైనటువంటి మీ మధ్యలో మీకు దేవుని వాక్యాన్ని పంచుతూ దేవుణ్ణి ఆరాధించడానికి నాకు దక్కిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కూడా మరొకసారి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. I truly believe God has a message for you right now. ఇప్పుడే దేవుడు మీ అందరి కోసం ఒక వర్తమానమును కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. So this is my prayer, that you would sit with an open heart, with your hands ready to receive, allowing God to speak to you in this very moment. మీరు ఈ క్షణము నుండి మీ హృదయాలు తెరచి మీ చేతులు దేవుని వాక్యాన్ని అంగీకరించేవిగా మీ చేతులు తెరచి మీ హృదయములోనికి దేవుని వాక్యాన్ని అంగీకరించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. So would you join me in prayer this moment? దయచేసి సమయంలో అందరూ నాతో పాటుగా ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. I know we're watching on your TV or your a phone or some kind of tablet. మీరు బహుశా టీవీలోనో స్క్రీన్ మీదనో లేకపోతే ఒక ట్యాబ్ లోనో ఫోన్ లోనో వీక్షిస్తూ ఉండవచ్చు అని నేను ఎరుగుదును. But I believe however you're watching, God can meet you right where you are. అయితే మీరు ఎందులో వీక్షిస్తున్నప్పటికీ కూడా మీరున్న చోటనే ప్రభు మిమ్ములను కలుసుకోగలరని నేను నమ్ముతున్నాను. The presence of the Lord is closer than the air you breathe right now. దేవుని యొక్క సన్నిధి మీతో పాటుగా ఉన్నది. గాలి మీకు ఎంత సమీపంగా ఉన్నదో ఆయన సన్నిధి మీకు అంతే సమీపంగా ఉన్నది. So right where you are, I want you to lift your hands and begin to welcome the Lord right where in your space. మీరున్న చోటనే మీ రెండు చేతులెత్తి దేవుని సన్నిధిని ఆహ్వానించండి. Let's invite the Lord right now. ప్రభువును మనం ఆహ్వానిద్దాం ఇప్పుడే, చేతులెత్తి కళ్ళు మూసుకొని. Father, we come to you in the name of Jesus. తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ చెంతకు మేము చేరాము. We ask that you meet us right now. ఇప్పుడే మీరు మమ్ములను కలుసుకోవాలని ప్రార్థిస్తున్నాము. Every young person that is watching and listening, Lord, I pray that your Holy Spirit would come down and fill them in a mighty way. వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డను ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని తాకమని ప్రార్థన చేస్తున్నాను. The same breath of God that breathed in Genesis chapter 1, I pray that you would breathe in every room this very moment.
ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయములో ఏ దైవ ఆవేశము దేవుని ఊపిరైతే ఓదబడిందో అట్టి నీ ఊపిరి మరొక్కసారి నీ బిడ్డలు కూడుకున్న ప్రతి చోట కూడా ప్రభువా ఓదబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. The same wind that filled the upper room in Acts chapter 2, I pray that you would fill every room right now with the wind of your Spirit. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయములో ఎట్టి విధమైన గాలి అయితే ఆ మేడ గది మీద వీచిందో ఈ నీ బిడ్డలు కూడుకున్న ప్రతి స్థలములో కూడా ప్రభువా అట్టి నీ పరిశుద్ధాత్మ గాలి వీచునట్లుగా ప్రార్థన చేస్తున్నాను. Lord, we pray that you would do a new thing in the lives of every young person and in the lives of PYPA right now, Lord. తండ్రి, PYPA యవనస్తుల జీవితాలలో ఒక నూతన క్రియను ఇప్పుడే జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. And Father, we thank you that you are going to speak to us. తండ్రి, మీరు మాతో మాట్లాడబోతున్నారు, మీకు వందనాలు. We thank you that you are going to meet with us. మీరు మమ్ములను కలుసుకొనబోతున్నారు, మీకు వందనాలు. We thank you that you are going to touch us. మీరు మమ్ములను తాకబోతున్నందుకు మీకు వందనాలు. And we promise to give you all the glory, all the honor, all the power and praise. మహిమంతయు ఘనతంతయు శక్తి స్తుతి కీర్తి సమస్తము నీకే ఆరోపిస్తామని వాగ్దానము చేస్తున్నాము. It's in the mighty name of Jesus we ask and pray. యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. And the church said amen. అందరము దేవుని సంఘమంతయు కలిసి ఆమేన్ అని చెబుదాం. Amen and amen and amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Hallelujah. I believe God is going to speak to us today. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడని నేను నమ్ముతున్నాను. If you have your Bibles, I want you to open it to a very familiar passage of scripture, the Gospel of Matthew chapter 14. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మనందరికీ బాగా పరిచయమైనటువంటి మత్తయి సువార్త 14వ అధ్యాయానికి మీ పరిశుద్ధ గ్రంథాన్ని త్రిప్పమని మనవి చేస్తున్నాను. And we're going to look at two miracles of Jesus from verse 13 to verse 33. 13వ వచనము నుండి 33వ వచనం వరకు యేసయ్య చేసిన 2 అద్భుతాలను మనం ఈ రోజు చూడబోతున్నాం. The first miracle is Jesus feeding 5,000. మొట్టమొదటి అద్భుతము యేసయ్య 5,000 మందికి భోజనం పెట్టడం. The second miracle is Jesus walking on the water. రెండవ అద్భుతము యేసయ్య నీటి మీద నడవడం. And we're going to see something marvelous about our Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. We're going to see our Jesus teach us what it means to trust and obey him. ఆయన యందు నమ్మిక ఉంచుట, విధేయత చూపుట అంటే ఏమిటో యేసయ్య మనకు బోధించగా మనము చూడబోతున్నాం. So let us read verses 13 to verse 33. కాబట్టి 13వ వచనము నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. I'm going to have our dear pastor read it for us today. మనందరి కోసం తెలుగులో పాస్టర్ గారు చదువుతారు, ఆలకిద్దాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణములో నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని వారి యొద్దకు తెండని చెప్పి
పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములు పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణె దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణె ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. Amen and amen. ఆమేన్. This is a very familiar scripture that was read for us today. ఈరోజు మన కొరకు చదవబడిన ఈ లేఖన భాగము మనకి బాగా పరిచయమైన లేఖన పాఠమే. And I could preach, and any minister of the gospel can preach on these passages every week for the next year, and it still will not be enough. That's how much information is in the passage we read. ఈ చదివిన ఈ లేఖన పాఠములో ఉన్న విషయాలు నేనే గాని ఏ దైవ సేవకుడైనా ఈ రోజు మొదలుకొని ఒక సంవత్సరం అంతా కూడా చదివిన లేఖనాల మీద మాట్లాడగలరు. ఎందుకంటే అంత విశేషమైన సమాచారము చదవబడిన లేఖన పాఠంలో ఉన్నది. And my desire is not to zoom into each of these miracles and unpack it for you. That is not my desire. ఈ రోజు నేను కోరుతున్నది ఏంటంటే యేసయ్య చేసిన ఈ 2 అద్భుతాలు లోనికి వెళ్ళి ఒక్కొక్క మాట ధ్యానం చేయటం అయితే కాదు. But I want us to pull back and see something amazing about our Lord. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఆశ్చర్యకరమైన సంగతిని మాత్రం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. We see our Lord teaching us what it means to obey. మన ప్రభు అయిన యేసయ్య విధేయత చూపించడం అంటే ఏమిటో నేర్పించడం మనం ఇక్కడ చూస్తున్నాం. To every young person that hears me today, ఈరోజు నా మాటలు వింటున్న ప్రతి యవ్వన బిడ్డ, the God we worship calls us to obedience. మనం ఆరాధించే దేవుడు మనము విధేయులు కావాలని పిలుస్తున్నాడు మనల్ని. In 1 Samuel chapter 15, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో we see when King Saul was facing the Amalekites. సౌలు రాజు అమాలేకీయులను ఎదుర్కొంటున్నప్పుడు God gave him clear instructions on what to do when you defeat the Amalekites. మీరు అమాలేకీయులను ఓడించినాక ఏమి చేయాలి అన్న విషయంలో దేవుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాడు వారికి. And instead of destroying everything with the Amalekites, అమాలేకీయులను అలాగే అక్కడ ఉన్న వాటన్నిటిని బొత్తిగా నాశనము చేయడానికి, నిర్మూలము చేయడానికి బదులుగా King Saul spared the king of the Amalekites, and he spared the best sheep and oxen. రాజైన సౌలు అమాలేకీయుల రాజును చంపకుండాను అక్కడ ఉన్న శ్రేష్టమైనటువంటి ఎద్దులను అలాగే బలిసినటువంటి గొర్రెలను హతమార్చకుండా మిగిల్చేశాడు. Now you would think sparing the best sheep, the best oxen, the best livestock is a good thing.
మీరు అనుకోవచ్చు మంచి శ్రేష్టమైన గొర్రెలను ఎడ్లలో కొవ్వినటువంటి వాటిని అలాగే ఈ జీవించు ప్రాణము కలిగిన వీటిని నిర్మూలం చేయకుండా బ్రతికించి ఉంచటం మంచిదే కదా అనిపించవచ్చు మీకు. But God was displeased with Saul. కానీ సౌలు చేసిన ఈ పని విషయములో దేవుడు అసంతృప్తితో ఉన్నాడు. And the prophet Samuel went to Saul to let him know that God was displeased. ప్రవక్త అయిన సమూయేలు అతని దగ్గరకు వెళ్ళి సౌలు రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు నీవు చేసినటువంటి పని విషయంలో అసంతృప్తితో ఉన్నాడని చెప్పాడు. And the Lord spoke through the prophet saying, to obey is better than sacrifice. దేవుడు ఆ ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమో అనేటువంటి మాట చెప్పాడు. It is better to obey. విధేయత చూపటం మాట వినుట శ్రేష్టము. It is better to obey God's word than to sacrifice. బలి అర్పణలు అర్పించుట కంటే దేవుని మాట వినటం ఎంతో గొప్ప విషయమై ఉన్నది. Because obedience will lead you to trust your Father in heaven. ఎందుకంటే విధేయత అనేది నీ తండ్రిని నీవు నమ్మడానికి నిన్ను నడిపిస్తుంది. We see two impossible situations in the text we read. మనం చదువుకున్న లేఖన పాఠంలో అసాధ్యమైనటువంటి రెండు పరిస్థితులు కనబడుతున్నాయి. One, we see 5,000 men, not including women and children. So 15 to 25,000 people in one crusade, and there is no food. మొదటిది ఏంటంటే 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లల లెక్క కాదు, వాళ్ళందరిని కలుపుకుంటే సుమారుగా 20 నుండి 25,000 మంది జన సమూహాలు ఒక మహాసభగా కూర్చున్నారు, వారికి భోజనము లేదు. And in the second miracle, we see the disciples are on a boat in the middle of a storm, and Jesus is nowhere near them. రెండవ అసాధ్యమైన పరిస్థితి ఏంటంటే శిష్యులు అలాగే శిష్యులందరూ కూడా సముద్రములో దోణి ఎక్కి ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి, యేసయ్య వారికి దగ్గరగా కనపడటం లేదు. Two impossible situations. ఈ రెండు కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితులు. Two difficult situations. రెండు అత్యంత క్లిష్టమైన స్థితిగతులు. Two situations, if you or I were sitting there, we would think, how will we get out of this trouble? ఒకవేళ నీవు నేనే గనక ఈ రెండు పరిస్థితుల్లో ఉన్నట్లయితే అయ్యో ఎలాగూ ఈ పరిస్థితి నుండి బయటపడగలమో అనే మనము తలమునకలైపోతాం. Two situations where we will look to God and say, God, why did you put me here? Do you not have a better plan for me? ఈ రెండు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూచి, ప్రభువా ఎందుకు నన్ను ఈ స్థితిలో పెట్టావు, ఎంతకంటే శ్రేష్టమైన ప్రణాళిక నీకు దొరకలేదా అనిపిస్తుంది మనకి. But I praise God tonight that in between these two impossible situations, we see a Jesus who trusted and obeyed his Father. అయితే ఈ రాత్రి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకనగా అసాధ్యమైనటువంటి ఈ రెండు పరిస్థితుల మధ్యలో యేసయ్య మన రక్షకుడు తండ్రికి విధేయత చూపిస్తూ ప్రార్థన చేస్తున్న యేసయ్యను మనం ఇక్కడ కనుగొంటున్నాం. You ask me, brother, where do you see the obedience of Jesus? మీరు అనొచ్చు, అయ్యగారు యేసయ్య యొక్క విధేయత ఎక్కడ కనపడిందండి చదివిన లేఖన పాఠములో అనొచ్చు. In between both miracles, we look at verse 23 and we see what Jesus did. ఈ రెండు అద్భుతాల మధ్యలో 23వ వచనములో చూసినట్లయితే యేసయ్య చేసిన దాన్ని మనం ఇక్కడ కనుగొంటాము. The scripture teaches us that Jesus went up to the mountain to pray. లేఖనం తెలియపరుస్తుంది కదా, ఆయన ప్రార్థించుటకు కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. In the middle of both of these miracles, we see the heart of Jesus Christ. ఈ రెండు అద్భుతాల మధ్యలో యేసయ్య యొక్క హృదయాన్ని మనం చూస్తున్నాము.
He was dependent on his Father. తన తండ్రి మీద యేసయ్య ఆధారపడి ఉన్నాడు. He did not do anything on his own might. ఆయన తన స్వశక్తితో ఏదియూ చేయలేదు. He prayed talking to his heavenly Father. ఆయన తన పరమ తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. Look through all of the 4 Gospels. 4 సువార్తలను మీరు పరిశీలించండి. You will find over and over and over again our Savior praying to his Father. మరలా 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 మన రక్షకుడైన యేసయ్య పరమ తండ్రితో సహవాసములో ప్రార్థనలో ఉండటం కనుగొంటాం. In Mark chapter 1 and Luke chapter 9, we see Jesus praying alone. మార్కు సువార్త 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలోను యేసయ్య ప్రార్థన చేయటం చూస్తున్నాం మనం. In John chapter 11, we see Jesus praying in public. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య బహిరంగంగా ప్రార్థన చేయటం చూస్తున్నాం. In Luke chapter 6, we see Jesus praying before he makes an important decision. లూకా సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కూడా ప్రార్థన చేయడం చూస్తున్నాం. In Mark chapter 7, we see Jesus praying before he does a healing. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆయన స్వస్థపరచడానికి ముందు ప్రార్థన చేయడం చూస్తున్నాం. Luke chapter 5, we see Jesus praying after he does a healing. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య స్వస్థపరిచిన తర్వాత ప్రార్థన చేయడం చూస్తున్నాం. Dozens and dozens and dozens of times we see over and over and over that the Savior of the world is praying and depending on his Father. ఇలా చెప్పుకుంటూ వెళితే డజన్ల కొద్ది పర్యాయాలు మన రక్షకుడైన యేసయ్య ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. To pray is an act of dependence that Father, I need you in this moment. ప్రార్థన చేయటం అనేది ఆధారపడటం అనేటువంటి క్రియ. తండ్రి, ఈ క్షణములో నీవు నాకు కావాలి అని చెప్పటమే. Who is this Jesus? ఈ యేసు ఎవరు? This is the same Jesus in Genesis chapter 1 was a part of the creation with the Father and the Spirit. ఈ యేసు ఎవరంటే ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయములో తండ్రితోను ఆత్మతోను కలిసి సృష్టిని జరిగించినటువంటి దైవమై ఉన్నాడు. This is the same Jesus that John chapter 1 says, in the beginning was the Word, and the Word was with God, and the Word was God. He was with God in the beginning. ఈ యేసు ఎవరనగా యోహాను సువార్త 1వ అధ్యాయములో 1వ వచనంలో చెప్పబడినట్లుగా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నట్లుగా ఆది నుండి కూడా ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. This is the same Jesus that the Apostle Paul says all things were made by him and through him and for him, that all creation comes from Jesus. పౌలు గారు ఏ యేసు గురించి అయితే చెప్పాడో ఆయనే ఈ యేసయ్య. ఎవరు ఏమని చెప్తున్నాడు? సమస్తము ఆయన మూలముగాను ఆయన కొరకు కలిగి ఉన్నాయి, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలిగి ఉండలేదని చెప్పిన ఆ యేసే ఈయన. This is the same Jesus that the Apostle Paul declares every knee will bow and every tongue will confess that Jesus Christ is Lord. అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుంది, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకుంటుంది అని పౌలు ఏ యేసు గురించి చెప్పాడో ఆయనే ఈ యేసయ్య. It is this Jesus. In Matthew 14 we see that he prayed to the Father. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము కదా, ఆ యేసే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. There is a theological term called hypostatic union. ఈ వేదాంతములో ఒక పదం ఉపయోగిస్తారు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. This describes who Jesus is. అది యేసు ఎవరో, ఆయన స్థితి ఏమిటో మనకు అద్భుతంగా వర్ణిస్తుంది. That Jesus is fully divine, but he is also fully man. అది ఏంటంటే యేసయ్య పరిపూర్ణముగా దైవము దేవుడై ఉన్నాడు, అదే సమయంలో ఆయన పరిపూర్ణంగా మానవుడై ఉన్నాడు.
You need to see both to understand the work and ministry of Jesus. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ఆయన క్రియలు అర్థం అవ్వాలంటే ఆయన దైవత్వము, ఆయన మానవత్వం, ఈ రెండిటిని కూడా నీవు అర్థం చేసుకోవాలి. Is Jesus God? Yes. యేసయ్య దేవుడా? అవును, ఆయన దైవమై ఉన్నాడు. Is he man? Yes. యేసయ్య మానవుడా? అవును, ఆయన పరిపూర్ణంగా మానవుడై ఉన్నాడు. And what did it look like for God to come to earth and to do ministry among his people? దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చి తన ప్రజల మధ్యలో పరిచర్య చేయటం ఎలా కనపడుతుంది? Jesus was dependent on the Holy Spirit. యేసయ్య పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉన్నాడు. In Luke chapter 3, we see when Jesus was baptized, the heaven opened up and the Father said, "This is my Son in whom I am well pleased." And the Holy Spirit came upon Jesus like a dove. లూకాసు వార్త 3వ అధ్యాయము ఆఖరి వచనాల్లో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, యేసయ్య బాప్తిస్మం తీసుకొని నీటిలో నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. పరలోకము నుండి పావురము వలె ఆత్మ ఆయన మీదకు దిగి వచ్చాడు. The Holy Spirit came upon Jesus. పరిశుద్ధాత్ముడు యేసయ్య మీదకు దిగి వచ్చాడు. Jesus depended on the Holy Spirit. యేసయ్య పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. One chapter later in Luke chapter 4. ఒక అధ్యాయం తర్వాత అనగా లూకాసు వార్త 4వ అధ్యాయంలో, after Jesus experiences the temptation in the desert, యేసయ్య అరణ్యములో శోధన అనుభవించిన తర్వాత Jesus enters into the synagogue. యేసయ్య సమాజ మందిరములోనికి ప్రవేశించి He opens up the Isaiah scrolls. యెషయా గ్రంథపు చుట్టను ఆయన తెరచి, and Jesus reads, "The Spirit of the Lord is upon me to preach the good news, to give sight to the blind, to set the captives free." ఆయన ఇలా చదువుతున్నాడు, ఇదిగో ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది, గుడ్డి వారికి చూపు కలుగు చేయటానికి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేయటానికి ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది అని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. And then in verse 21, Jesus declared this of Luke chapter 4. లూకాసు వార్త 4వ అధ్యాయము 21వ వచనములో యేసయ్య ఇలా చెప్తున్నారు. He said, "Today this scripture is fulfilled." ఆయన ఏమంటున్నారంటే, నేడు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేరినవి. Verse 18, "The Spirit of the Lord is upon me." He is quoting the prophet Isaiah. 4వ అధ్యాయము 18వ వచనములో ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని ఆయన చెప్పినప్పుడు యెషయా చెప్పిన ప్రవచనాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. Verse 21, he says, "What the prophet prophesied, today the Spirit of the Lord is upon me, and I have come to do the work of my Father." ఇదే అధ్యాయము 21వ వచనములో అంటున్నాడు కదా, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరింది. యెషయా ఏమైతే ప్రవచించాడో అది ఈ రోజు మీ మధ్యలో నెరవేరింది అని చెప్తున్నాడు. Jesus depended on the Spirit. యేసయ్య ఆత్మ మీద ఆధారపడ్డాడు. How do I know that? నాకు ఎలా తెలుసు ఈ విషయం? Because he said, "The Spirit is upon me, and I now can begin my ministry." నాకు ఎలా తెలుసు అంటే, యేసయ్య అన్నాడు కదా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ఇప్పుడు నేను పరిచర్య మొదలు పెట్టగలను అన్నాడు. In the middle of these two miracles in Matthew 14, Jesus depended on the Father in prayer. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ రెండు అద్భుతాల మధ్యలో యేసయ్య ప్రార్థన మీద ఆధారపడ్డాడు. Young people, I want you to hear me tonight. If Jesus needed to pray to the Father, how much more do we need to seek the face of God in the midst of impossible situations? యవనస్తులారా, ఈ నా మాట వినండి. ఇదిగో రెండు అసాధ్యమనే పరిస్థితుల మధ్యలో యేసు ప్రభువారే ప్రార్థన చేస్తూ
చూస్తూ ఉంటే మనము ఇంకా ఎంత ఎక్కువగా ప్రార్థన చేయవలసి ఉన్నామో యోచన చేసుకోండి. Jesus relied on the Spirit, he relied on prayer, and he relied on the scriptures to strengthen his walk with the Father. యేసయ్య తండ్రితో తాను నడిచేటువంటి ఈ ప్రయాణములో బలము పొందటానికి ఆత్మ మీదను ప్రార్థన మీదను ఈ సజీవమైన దేవుని వాక్యం మీదను ఆయన ఆధారపడి ఉన్నాడు. You know a man's true nature when he is experiencing great pain. ఒక మానవుడు ఎంతో గొప్ప వేదన అనుభవిస్తున్నప్పుడే అతని నిజ స్వభావం అనేది బయటపడుతుంది. You could be all happy and kind and loving right now when everything is okay. అంతా బాగున్నప్పుడు సంతోషంగా ఎంతో ప్రేమ గలవారిగా మీరు ఉండవచ్చేమో. But when something wrong happens, కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు, it can be small as someone stepping on your foot. అది ఏదో చిన్నదై ఉండొచ్చు, ఎవరో చూసుకోకుండా మీ కాలు దొక్కేస్తుంటారు. Or it can be something big as experiencing sickness in your body. లేకపోతే శరీరములో ఏదైనా వ్యాధి కలగటమైనా అయి ఉండవచ్చు. You will know a man's true heart, how he experiences the impossible pains of his life. అప్పుడే మానవుడు తన జీవితంలో భరించలేని వేదనలు అనుభవించినప్పుడే అతని నిజ స్వభావము స్వరూపము బయటపడుతుంది. And when Jesus was experiencing the greatest pain of his life, the cross of Calvary, యేసయ్య తన జీవితములోనే అనుభవించిన అత్యంత భయంకరమైన వేదన కలువరి సిలువలో అనుభవించినప్పుడు కూడా what was he doing? ఆయన ఏం చేస్తూ ఉన్నారు యేసయ్య? He was praying to the Father. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. He was quoting scripture, Psalm 22, my God, why have you forsaken me? లేఖనాలు ఎత్తిపట్టి 22వ కీర్తనలో ఉన్న మాట ఎత్తిపట్టి, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మొరపెడుతున్నాడు. He was quoting the word of God. దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. I heard one theologian say that if you cut Jesus, he will bleed scripture. ఒక బైబిల్ పండితుడు ఇలా చెప్పటం నేను విన్నాను. యేసయ్యను గనక ఆయన చర్మాన్ని గనక కోసినట్లయితే స్రవించేది రక్తం కాదు, దేవుని వాక్యమే అని చెప్తాడు ఆయన. He was full of the Spirit, full of the power, full of the word of God. ఆయన ఆత్మపూర్ణుడు, శక్తి పూర్ణుడు, వాక్య పూర్ణుడై ఉన్నాడు యేసయ్య. He was dependent on his Father and the words of his Father. తన తండ్రి మీదను ఆయన మాటల మీదను యేసయ్య ఆధారపడి ఉన్నాడు. Why am I saying all this? ఎందుకని మాటలన్నీ చెప్తున్నాను మీకు నేను ఇప్పుడు? Young people, do you rely on the Father? యవనస్తులారా, మీరు దేవుని శక్తి మీద ఆధారపడుతున్నారా? Before I can preach about these two miracles, I need to ask you that first. ఈ రెండు అద్భుతాల గురించి నేను ప్రసంగించక ముందు మొదటగా నేను దీనిని మిమ్మల్ని అడగాలి, ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి. Do you rely on the Holy Spirit? పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడుతున్నారా? Are you on bended knee talking to your Father? మీరు మోకాళ్ళ మీదకు దిగి తండ్రితో మాట్లాడుతున్నారా? Are you filling yourself with the word of God? దేవుని వాక్యము చేత మిమ్ములను మీరు నింపుకుంటున్నారా? I hear this over and over and over from many young people when I ask them this. మరలా చాలా మంది యవనస్తులు నేను వారిని ప్రశ్నించినప్పుడు ఈ జవాబు చెప్తూ ఉంటారు. They say, Pastor, that's all good, but I'm so busy. ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు చెప్పిందంతా మంచిదే గాని నాకు అస్సలు ఖాళీ లేదండి, తీరిక లేదండి అంటారు. And I ask them in response, నేను వారిని తిరిగి అడుగుతాను, more busy than Jesus? యేసయ్య కంటే నువ్వు బిజీగా ఉన్నావా, తీరిక లేకుండా ఉన్నావా అని అడుగుతాను.
They go, Pastor, I have university exams, I have work, I have internships, I have all of this. It's so busy for my life. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు నాకు యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అబ్బే అస్సలు ఖాళీ లేదండి, తీరిక లేదంటారు. And I know life is busy. నాకు తెలుసు జీవితం అంటే తీరిక లేకుండా ఉంటుందని. I know our schedules are so full. నాకు తెలుసు మన క్యాలెండర్ లో స్కెడ్యూల్స్ అన్ని పూర్తిగా నింపబడిపోయి ఉన్నాయని. But I want to remind you tonight. అయితే ఈ రాత్రి ఒక్క విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. That the university you are studying in, Jesus put you there. మీరు చదువుతున్న ఆ యూనివర్సిటీలో యేసయ్యే మిమ్మల్ని పెట్టాడని మర్చిపోవద్దు. That the place where you are working, Jesus put you there. నీవు పని చేస్తున్న ఆ పనిలోనికి యేసయ్యే నిన్ను పెట్టాడని నీవు మర్చిపోవద్దు. That the 10th, 11th, 12th standard school you are in, Jesus put you there. నీవు చదువుకుంటున్న ఇంటర్మీడియట్ లేకపోతే ఆ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్, యేసయ్యే నీకు ఆ కాలేజీలో సీట్ ఇచ్చాడని నీవు మర్చిపోవద్దు. Not only did God put you in those situations, దేవుడు ఆయా పరిస్థితుల్లో నిన్ను పెట్టడం మాత్రమే కాదు, but the breath that you have and the mind that you have, Jesus has given you that. నీవు తీసుకునేటువంటి ఊపిరి, అలాగే నీవు కలిగి ఉన్నటువంటి మనసు యేసయ్యే ఇచ్చాడు నీకు. Let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. Would Jesus put you in that university so that you can say, I am busy, and ignore him? ప్రభువా, నేను చాలా బిజీగా ఉన్నాను అనే మాట నీ చేత చెప్పించుకోవాలని యేసయ్య నిన్ను ఆ యూనివర్సిటీలో పెట్టాడా? Will Jesus put you in that job so that you can say, I am busy, and ignore him? యేసయ్యా, నేను చాలా తీరిగ్గా ఉన్నాను కాబట్టి నిన్ను పట్టించుకోలేనయ్యా అని చెప్పటానికే యేసయ్య నీకు ఆ ఉద్యోగం, ఆ చేతి వృత్తి ఇచ్చాడా? Jesus is looking for young men and young women that will put Jesus first in their life. యేసయ్య ఎలాంటి యవనస్తుల కోసం చూస్తున్నాడంటే, జీవితములో మొట్టమొదటి స్థానము యేసయ్యకే ఇచ్చేటువంటి యవనస్తుల కోసం యేసయ్య ఎదురు చూస్తున్నాడు. Many young people tell me, Pastor, I tried to fit Jesus into my schedule. It is very hard. చాలా మంది యవనస్తులు చెప్తా ఉంటారు, అయ్యా పాస్టర్ గారు, యేసు ప్రభుని నాకున్నటువంటి తీరికలేని పరిస్థితుల్లో నా క్యాలెండర్లోకి చొప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను, కానీ అస్సలు వీలు పడట్లేదండి, ప్రార్థన చేయలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. And that is the first problem. అదే మన మొదటి సమస్య. We all have schedules. మనందరికీ కూడా విరామము లేనటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. And all of our schedules look wonderful. మనకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు, మనకున్న ఆ ఎంగేజ్మెంట్స్ అన్ని ఎంతో అద్భుతమైనవి, ముఖ్యమైనవే. This is when I wake up. నేను లేవగానే ఈ పని చేయాలి. This is when I eat breakfast. నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఈ పని చేయాలి. This is when I go to school or my duty. నేను బడికి వెళ్ళినప్పుడు, లేకపోతే కళాశాలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఈ పని చేయాలి. This is when I eat my lunch. నేను మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఈ పని చేయాలి. This is when I go home. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పని చేయాలి. This is when I watch some television or do something on YouTube. నేను కొద్దిసేపు టీవీనో యూట్యూబో చూసేటప్పుడు ఈ పని చేయాలి. And this is when I go to bed. తర్వాత నేను పండుకునేటప్పుడు ఇలాగ ఉండాలి. And we try to see how we can fit Jesus into our schedule. ఇలాగ ప్రతి దానికి చెప్పిన వాటన్నిటికీ టైం పెట్టేసుకుంటాం. ఈ మధ్యలో ఎక్కడ టైం ఉందా యేసయ్యను కూడా ఇరికించడానికి అనే ప్రయత్నం చేస్తాం. Listen to me, young person. యవనస్తులారా, జాగ్రత్తగా వినండి. Do not try to fit Jesus into your schedule. యేసయ్యను మీ కార్యక్రమాల్లోనికి చొప్పించే ప్రయత్నం చేయకండి. If he is first, ఆయనే గనక మీ ప్రతి కార్యములో మొదట ఉన్నట్లయితే, if Jesus is what you are dependent on, యేసయ్య మీదనే నీవు ప్రతిదానికి ఆధారపడిన వ్యక్తివైతే, then do not fit Jesus into your schedule, but fit your schedule onto Jesus.
మీ యొక్క పని పాట్లలో యేసయ్యను చొప్పించే ప్రయత్నం చెయ్యకండి, యేసయ్యకే మొదటి స్థానం ఇవ్వండి. See how your school can fit onto Jesus. చూడండి, మీ స్కూల్ ఎలాగైతే యేసయ్యకు స్కెడ్యూల్లో ఫిట్ అవ్వగలదో చూడండి. See how your duty can fit onto Jesus. ఈ యొక్క ఉద్యోగము దేవునికి సమయం ఇచ్చిన తర్వాత ఎలాగ నీకు సరిపోగలదో చూడు. See how your recreation activities fit onto Jesus. నీ మనోరంజన కార్యక్రమాలు యేసయ్యతో ఎలాగుంటాయో ఒక్కసారి చూసుకో. Jesus is calling you and I to say, will you depend on me like I depended on my Father? నేను నా తండ్రి మీద ఆధారపడినట్లుగా మీరు కూడా ప్రతిదానికి నా మీద ఆధారపడగలరా అని యేసయ్య ఈ రోజు యవనస్తుల్ని పిలుస్తూ ఉన్నాడు. Because the overflow of depending on the Father is obedience to his commands. ఎందుకనగా తండ్రి మీద ఆధారపడుట అనేది ఆయన ఆజ్ఞకు విధేయత చూపించడం అయ్యున్నది. Depending on the Lord will lead to obeying the Lord. దేవుని మీద ఆధారపడటం ఆయనకు విధేయత చూపించుటకు మనల్ని నడిపించేదిగా ఉన్నది. Before I can tell you how to experience the miracle of 5,000 or walking on water, I am calling every young person tonight to say, will I obey the Lord? 5,000 మందికి ఆయన భోజనం పెట్టిన అద్భుతము గురించి, నీటి మీద నడిపించిన అద్భుతం గురించి చెప్పక ముందు యవనస్తులందరినీ అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, నీవు చెప్పగలవా? అవును, నేను యేసయ్య మీద ఆధారపడతాను, ఆయనకు విధేయత చూపిస్తానని నీవు చెప్పగలిగితే ఆ 2 అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. Proverbs 3 verses 5 and 6 says this, trust in the Lord. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చెప్తూ ఉన్నాయి కదా, యెహోవా యందు నమ్మిక ఉంచుము. Trust in the Lord and do not lean on your own understanding. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు, నీ దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచుము అని చెప్తున్నాడు. In all your ways acknowledge him. మీ మార్గములన్నిటిలో ఆయనకు లోబడండి, విధేయత చూపించండి అని చెప్తున్నాడు. And he will direct your path. ఆయనే నీ మార్గమును సరళము చేస్తాడు అని చెప్తున్నాడు. Look at those words today in Proverbs 3. You should trust the Lord. సామెతల గ్రంథం 3వ అధ్యాయములో ఉన్న ఆ మాటలను చూడండి. అవును, మీరు దేవుని యందు నమ్మిక ఉంచాలి. You should not lean on your own understanding. నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకూడదు. You must acknowledge him in all his ways. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకోవాలి. And who will direct your path? అప్పుడు ఎవరు నీ మార్గాన్ని సరళము చేస్తారు? It says he will direct your path. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. When you trust and obey, he will take care of the rest. మీరు ఆయనను నమ్ముకొని విధేయత చూపిస్తే ఆయనే అంతయు చూసుకుంటాడు. The first miracle is Jesus feeding 5,000. మొదటి అద్భుతము యేసయ్య 5,000 మందికి ఆహారం పెట్టడం. There is a mighty crowd, hungry physically and spiritually. బహు జన సమూహము శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఆకలితో ఉన్నారు అక్కడ. When the Gospel of Mark records this passage, it says that those that were in the field were like a sheep without a shepherd. మార్కు సువార్తలో మార్కు గారు రాసినప్పుడు ఏమంటాడంటే, అక్కడ ఆ జన సమూహములు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అంటాడు. This miracle that we read is written with specific Hebrew pictures. మనము చదువుకున్న ఈ లేఖన భాగము ప్రత్యేకమైన హెబ్రీయులు ఉపయోగించేటువంటి ఊహా చిత్రాలతో చక్కగా మనకు పరిచయం చేయబడుతుంది. It says that Jesus asked everybody to sit on the grass. యేసయ్య అందరిని పచ్చిక బయళ్ళ మీద కూర్చోమని చెప్పాడని. It is a similar picture to Psalm 23.
23వ కీర్తనలో కూడా ఇలాంటి దృశ్యమే మనకు కనబడుతుంది. Jesus makes the sheep sit on the grass. పచ్చిక బయళ్లలో ఆయన వాటికి సేద తీరుస్తాడు గొర్రెలను. Psalm 23 says, and he lays us on green pastures. 23వ కీర్తన చెప్తుంది కదా, ఆయన పచ్చిక బయళ్లలో పరుండ చేస్తాడు. Who lays us on green pastures? ఎవరు మనల్ని పచ్చిక బయళ్లలో పరుండ చేయగలిగినది? The shepherd does. కాపరి చేస్తాడు ఆ పని. And who is the shepherd? ఎవరు కాపరి? Psalm 23 verse 1, the Lord is my shepherd, I want nothing else. 23వ కీర్తన మొదటి వచనం చెప్తుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. This miracle was a miracle to show us that if we have the Lord, we will need nothing else. ఈ అద్భుతం మనకి ఏం చూపిస్తుందంటే, ప్రభువు మనకు ఉన్నట్లయితే ఇక మనకు ఏమీ అక్కరలేదు. If we have the Lord, it does not matter if there's 5,000 or 50,000. The Lord is my shepherd. I want nothing else. ప్రభువు మనతో ఉంటే 5,000 కాదు 50,000 మంది ఉన్నా కూడా ఆయన కాపరి కాబట్టి ఏది కొదువు ఉండదు, ఏమీ అక్కరలేదిక. The disciples didn't go to school to learn how to feed 5,000. 5,000 మందికి భోజనం పెట్టడానికి శిష్యులైనటువంటి వారు ఏ హోటల్ మేనేజ్మెంట్ చదువుకోలేదు. They didn't see this miracle happen when they were kids growing up. వీరు పిల్లలుగా ఉండి ఎదుగుతున్నప్పుడు ఇలాంటి అద్భుతం వాళ్ళు ఇంతకు ముందే అన్నాడు చూడలేదు కూడాను. This is new territory for the disciples. శిష్యులైనటువంటి వారికి ఇది ఒక నూతనమైనటువంటి అనుభవము, క్షేత్రము. They don't know what to expect. ఏమి ఆశించాలో వీరికి తెలియదు. They have no idea what will happen. ఏమి జరగబోతుందో వీరికి బొత్తిగా తెలియదు. But Jesus looks at them and says, trust me, obey my words. కానీ యేసయ్య వారి వైపు చూచి నన్ను నమ్మండి, నా మాటకు విధేయత చూపించండి అని వారితో చెప్పారు. What will try to come in the way of obedience? ఎప్పుడైనా విధేయత అనేటువంటి మార్గములోనికి వచ్చేదేమిటి? A scarcity mentality, a mindset, Lord, I don't have enough. ప్రభువా నాకు చాలినంత లేదు అనేదే మనకు అడ్డుపడుతూ ఉంటుంది. Lord, we don't have enough food. అయ్యా చాలినంత ఆహారం లేదయ్యా. Lord, we don't have enough money. ప్రభువా సరిపోయినంత డబ్బులు లేవయ్యా. Lord, we don't have enough volunteers. ప్రభువా సరిపోయినంత మంది సహకరించేటువంటి వాలంటీర్స్ లేరయ్యా. Lord, none of us went to hotel management school to cook this much food. ప్రభువా ఇంతమందికి ఆహారం వండటానికి మాలో ఎవరు కూడా హోటల్ మేనేజ్మెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోలేదయ్యా. Lord, we don't know what to do. ప్రభువా ఏమి చేయాలో మాకు తెలియదు. The scarcity mentality has been there from the beginning. ఈ కొదువయ్యింది, తక్కువయ్యింది, లేదు అనేటువంటి మనస్తత్వం ఆది నుండి కూడా మనలో ఉంది. Satan went to Adam and Eve. సాతాను ఆదాము అవ్వల దగ్గరకు వెళ్ళాడు. And he said, did God really say? వారితో అంటున్నాడు కదా, దేవుడు నిజంగా ఇలా చెప్పాడా? ఇది నిజమా? Is God holding back? దేవుడు ఏదైనా మీకు ఇవ్వకుండా అట్టి పెట్టుకొని దాచేశాడా? Are you lacking in something? నీకు ఏదో కొదువుగా ఉందేమో. The devil looked at Eve and said, I think you're lacking. You need more and God is holding back. సాతాను అవ్వ వైపు చూచి అంటున్నాడు కదా, ఏదో నీకు కొదువై ఉంది, నీకు రావలసిన దాన్ని దేవుడు ఇవ్వకుండా ఆపివేశాడు అని చెప్తున్నాడు అవ్వమ్మతో. The scarcity mentality has entered this generation. ఇదిగో నాకు ఫలానాది లేదు, ఇది కొదువై ఉన్నది అనేటువంటి మనస్తత్వం నేటి యవ్వన తరములోనికి ప్రవేశించేసింది. I don't have enough. ఇదిగో నాకు చాలినంత లేదు అనే మనస్తత్వం. I am not smart enough. I am not strong enough. I am not holy enough.
నేనంత బలవంతునిగా లేను, అంత పరిశుద్ధునిగా లేను, లేకపోతే నేనంత తెలివి గలవానిగా లేను అనేటువంటి మనస్తత్వం వచ్చేసింది మనుషులకు. But today I want to show you that he is the God of more than enough. అయితే నేను ఈ రోజు మీకు చూపించదలుస్తున్నాను, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య ఆయన చాలిన వాని కంటే గొప్పవానిగా ఉన్నాడు. When manna fell from heaven in the book of Exodus, it was only enough for that day, no leftovers. నిర్గమాకాండములో మన్నా కురిసినప్పుడు ఆ రోజు వరకు మాత్రం సరిపోయినంత కురిచేది, మిగల్తానికి లేదు. You could not gather more for the next day. It will go rotten. రేపటి కోసం నీవు ఇప్పుడే ఈ రోజే పోగు చేసి పెట్టుకోవటానికి లేదు, అది పురుగులు పట్టి పాడైపోతుంది. But in Matthew chapter 14, when the better Moses, Jesus Christ, performs this miracle, there was not just enough, but 12 baskets left over, an abundance of God's mercy. The Lord is my shepherd. I shall not want anything else. అయితే మనం చదువుకున్నటువంటి ఈ లేఖన పాఠములో 13వ అధ్యాయములో మోషే కంటే శ్రేష్టమైన యేసయ్య ఈ అద్భుతం చేసినప్పుడు అందరికీ సమృద్ధిగా ఆహారం అందడం మాత్రమే కాదు, ఇంకా మిగిలిపోయింది. అవును, యెహోవా మనకు కాపరిగా ఉంటే ఏ కొదువ ఏది కూడా లేమి ఉండదు. The disciples did not know what to do, but when you trust the Lord, you are saying, I don't know, but I know the one who knows. శిష్యులకు ఏమి చేయాలో తెలియదు, అయితే నీవు దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు నీవి మాట చెప్పగలవు, నాకైతే ఏమీ తెలియదు, కానీ నేను ఎరిగిన నా దేవునికి సమస్తమును తెలుసు. Every time you pray, you are telling the devil, I don't know, but my heavenly Father in heaven, he knows. నీవు ప్రార్థిస్తున్న ప్రతిసారి నీవు సాతానుతో చెబుతున్న మాట ఏమిటంటే, ఈ స్థితిలో ఉండి నేను ఎలా బయటపడతానో నాకు తెలియదు, కానీ నా పరమ తండ్రికి తెలుసు అని నీవు చెబుతున్నావు. Every time you open up the word of God, you are telling your impossible situation, I don't know, but the word of God, man will not live by bread alone, but every word that comes from the mouth of God, he is enough. నీవు Hallelujah. దేవుని వాక్యాన్ని తెరచి చదువుతున్న ప్రతిసారి నీవు నీ అసాధ్యమైన పరిస్థితులతో చెబుతున్నావు, దీనిలో నుండి నేను ఎలా బయటపడతానో నాకు తెలియదు, కానీ నా పరమ తండ్రి, ఇదిగో రొట్టె వలన మాత్రము మనుషుడు బ్రతుకడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు కదా, ఆయనకు తెలుసు, ఆయన నన్ను వీటి నుండి బయట పడవేస్తాడని నీవు చెబుతున్నావు. They went from land, and the next miracle they go to water. మొదట అద్భుతం భూమి మీద జరిగింది, రెండవ అద్భుతం నీటి మీద జరిగింది. On the land, everything is stable. భూమి మీద అంటే అంతా కూడా స్థిరముగా ఉంటది, కదలకుండా. In the water, everything is unstable. కానీ నీటి మీద ఏది కూడా కదలకుండా ఉండదు, ప్రతిదీ కదులుతూనే ఉంటది. On the land, there is plenty of food. భూమి మీద ఆహారము సమృద్ధిగా ఉంటుంది. In the water, they are dying. కానీ నీటి మీద వారు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. Why, Lord, why? ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది, ఎందుకయ్యా? God will send you into different situations to teach you. If he is God on land, he is still God on the water. ఆయన భూమి మీద దేవుడై ఉన్నట్లయితే నీటి మీద కూడా దేవుడు అని తనను తాను నిరూపించుకోవటానికి దేవుడు వివిధ పరిస్థితులు, స్థితిగతుల గుండా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. Situations will change, but the same God who delivered me on land is the same God on the water with me in instability. పరిస్థితులు మారిపోవచ్చు, భూమి మీద ఉన్న దేవుడే, స్థిరముగా ఉన్న చోట ఉన్న దేవుడే, అస్థిరానికి కారణమైనటువంటి అస్థిరమైనటువంటి నీటి మీద కూడా ఇంకనూ దేవుడయ్యుండి నన్ను విడిపిస్తాడనే పాఠం నీకు నేర్పిస్తున్నాడు. Look around you right now. Are you wondering, God, everything was good, why is everything so bad now?
మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూడండి. ప్రభువా అంతా బాగానే ఉండేది కదా, కానీ అకస్మాత్తుగా అంతా ఇలా ఎందుకు అయిపోయింది? అంతా ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితులు అయిపోయినాయి. If you love me, you wouldn't let a storm come. దేవా నీవు నన్ను ప్రేమించినట్లయితే ఈ తుఫానును రానిచ్చేవాడివి కాదు కదయ్యా. But Jesus says, it's because I love you, I send the storm your way. అయితే యేసయ్య అంటాడు కదా, అవును నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఆ తుఫానును నేను రానిచ్చాను. Why? ఎందుకని? So you can know there is only one person who is the same yesterday, today, and forever. Your university is not the same. Your family is not the same. Your income is not the same. Your name will not be the same. But there is only one who is the same. That is our Savior, Jesus Christ. ఎందుకనంటే నీవు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే నిన్న నేడు నిరంతరము మారని వాడు అక్కడే ఉన్నాడని నీవు తెలుసుకొనులాగున నీ యూనివర్సిటీ మారిపోయొచ్చు, నీ ఉద్యోగం మారిపోవచ్చు, నీ జీతం మారిపోవచ్చు, నీ స్థితిగతులు మారిపోవచ్చు, నీ చుట్టూ ఉన్నదంతా మారిపోవచ్చు, కానీ మారని వాడు ఒక్కడే. ఆయన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. I sense in my spirit a mighty awakening among the young people of PYPA to sense that my God is the only one I can trust. He is more than enough. Hallelujah. నేను ఆత్మలో గ్రహించగలుగుతున్నాను. ఈ PYPA యవన సమాజము యొక్క హృదయాలలో దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యమును ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ కార్యమును ప్రారంభించుట ఆత్మలో గ్రహించుచున్నాను. మీ హృదయములలో ఈ కార్యము జరుగునుగాక. హల్లెలూయా. Hallelujah. We only have a few more minutes. Let's go quickly in this text. మరి కొన్ని నిమిషాలు మాత్రమే నా ముందు ఉంది. త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. There is a big storm, but Jesus walks to the disciples. తుఫాను చాలా గొప్పగా పెద్దగా ఉంది, కానీ యేసయ్య శిష్యుల దగ్గరకు నడిచి వచ్చాడు. They are scared. శిష్యులేమో భయపడుతున్నారు. But Jesus says, don't be afraid, it is me. కానీ యేసయ్య అన్నాడు కదా, నేనే, భయపడొద్దు. It is me, the same God that fed you and gave 12 baskets left over. I am the same God with you in the storm. ఇదిగో మీకు భోజనము పెట్టి 12 గంపలు మిగిలేటట్లుగా చేసిన నేనే మీతో ఉన్నాను. ఈ తుఫాన్లో మీరు భయపడవలసిన పని లేదని యేసయ్య వారికి ధైర్యం ఇస్తున్నాడు. Peter looked at Jesus and said, Lord, if it's you, tell me to follow you. పేతురు యేసయ్య వైపు చూసి అంటున్నాడు కదా, ప్రభువా నీవే అయినట్లయితే నాకు కూడా ఆజ్ఞాపించు, నేను కూడా నీళ్ల మీద నడుస్తాను. And Jesus said, come. యేసయ్య అన్నాడు, పేతురు రా, నీవు కూడా రా అన్నాడు. How many times before this did Peter walk on water? ఇది జరగక ముందు ఎన్నిసార్లు పేతురు నీళ్ల మీద నడిచాడు? 0 times. ఒక్కసారి కూడా నడవలేదు, శూన్యం. They didn't study this in physics class. దీన్ని ఫిజిక్స్ క్లాసులో వీళ్ళు ఏమి నేర్చుకోలేదు, నీటి మీద నడవడం. They didn't study this in +1 +2. లేకపోతే ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లోనో సెకండ్ ఇయర్ లోనో నేర్చుకోలేదు, నీటి మీద నడవటం భౌతిక శాస్త్రంలో నేర్చుకోలేదు. There is no example for them to follow. వీరు అనుకరించడానికి అసలు మాదిరి అనేదే లేదు. But Peter trusted the Lord and he obeyed. కానీ పేతురు దేవుని మీద నమ్మిక ఉంచి విధేయత చూపించాడు. Obedience. విధేయత. It might not make sense, but Jesus calls you and me to obedience. విధేయత అనేది తెలివి తక్కువగా అనిపించవచ్చు, గాని యేసయ్య కోరుతున్నాడు, మీరు నాకు విధేయులు అవ్వండి. When you obey the Lord, he will ask you to do things that you don't think is possible. But Jesus says, trust me, because with me all things are possible. మనము విధేయత చూపిస్తే మానవులకు అసాధ్యమైన వాటిని చెయ్యమంటాడు. అసాధ్యం అనిపించవచ్చు, కానీ ఆయన అంటాడు కదా, నన్ను నమ్ము, నాకు విధేయత చూపించు, నా వలన సమస్తము సాధ్యమే. Obey me, Jesus says.
యేసయ్య చెప్తున్నారు కదా, నా మాట వినండి, నాకు విధేయత చూపించండి. It might not make sense, but he says, obey me. ఒకవేళ ఇది సాధ్యం కాదనిపించొచ్చేమో, అయినప్పటికీ ఆయన చెబితే విధేయత చూపండి. And when Peter walked out of the boat, పేతురు ఆ దోణెను దిగి పడవలో నుండి నీటి మీద కాలు పెట్టినప్పుడు he began to walk on water. నీటి మీద నడుస్తున్నాడు పేతురు. Many people will say, but he began to sink, brother. చాలా మంది అనొచ్చు, మీరు కూడా అనొచ్చు అప్పుడు, అయితే అయ్యగారు మరి పేతురు మునిగిపోవటం మొదలయ్యింది కదా. And you're right, Peter did sink. అవును, నిజమే మీరు అన్నది, పేతురు మునిగిపోవటం మొదలయ్యింది. But he didn't die sinking. కానీ మునిగిపోయి చనిపోలేదు పేతురు. If you obey God, నీవు దేవునికి విధేయత చూపిస్తే God will hold on to you. దేవుడు నీ చెయ్యి పట్టుకొని, And you will hold on to him. నీవు ఆయన చెయ్యి పట్టుకుంటావు. Even if you let go, he will not let go. ఒకవేళ నీవు ఆయన చెయ్యి విడిచిపెట్టొచ్చేమో గాని ఆయన నీ చెయ్యి విడవడు. He will hold on to you. నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. You might drink some of the water coming over your head. ఒకవేళ నీ తల మీద నుండి పారుతున్న నీటి నువ్వు తాగుతావేమో, but you will not go under. కానీ నీవు ఆ నీటి కింద మునిగిపోయి చనిపోవు. Let me tell you something today. ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. Peter took a step of faith. పేతురు విశ్వాసముతో అడుగు ముందుకు వేశాడు. How many people walked out of the boat? ఎంతమంది పడవలో నుండి నీళ్ల మీద కాలు పెట్టారు? Only one man walked out of the boat. ఒక్కడే, పేతురు ఒక్కడు మాత్రమే పడవ దిగి నీటి మీద కాలు పెట్టాడు. But how many people walked back into the boat? ఎంతమంది తిరిగి పడవలోనికి అడుగు పెట్టారు? 2 men walked back into the boat. ఇద్దరు కలిసి నడిచి పడవలోనికి అడుగు పెట్టారు. Peter might have felt all by himself, one man leaving. పేతురు అనుకోవచ్చు, అయ్యో నేనొక్కడే నడుస్తున్నాను. But when you trust and obey the Lord, you will never be alone. Hallelujah. దేవునికి విధేయత చూపి దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే నీవు ఏ పరిస్థితిలో ఒంటరిగా ఉండవు. ప్రభు నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. People might have laughed at Peter saying, look at the fool. వాళ్ళందరూ చూచి పేతురు వైపు చూచి, చూడండి ఈ తెలివి తక్కువ వాడు ఎలాగ పడవలో నుండి సముద్రం మీద కాలు పెడుతున్నాడో అని. But when Peter walked back, he was holding the hand of the Lord, the creator of the universe, the Alpha and the Omega, the one who created the water. He was walking side by side, the one that he trusted and obeyed. అని పేతురు విశ్వాసముతో అలాగా అడుగు పెట్టినప్పుడు తిరిగి వచ్చుచూ ఉండగా, ఇదిగో అల్ఫయు ఒమేగయు అయ్యున్నవాడు, సృష్టికర్త అయిన దేవుడు, సముద్రములను సృష్టించినటువంటి దేవుడు, తన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవునితో చేయి పట్టుకొని పేతురు ఆ పడవలోనికి అడుగు పెట్టాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our God is worthy of worship today. మన దేవుడు ఆరాధన అంగీకరించడానికి యోగ్యుడు. He calls us to obey. మనము విధేయులమవ్వాలని ప్రభు పిలుస్తున్నాడు. You ask me, brother, how? మీరు అనొచ్చు, అయ్యా ఎలాగండి? And this is how I'm going to conclude. ఇలా నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. Jesus taught us in the middle of the miracle, he trusted his Father. యేసయ్య మనకు నేర్పించాడు, ఈ రెండు అద్భుతాల మధ్యలో నేను దేవుని మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. You and I have a choice. We can stay on the boat or we can walk on the water. నీకు నాకు ఒక ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. పడవలో అయినా ఉండొచ్చు, లేకపోతే విశ్వాసముతో దేవుని మీద నమ్మకం ఉంచి అడుగు బయట కన్నా పెట్టి సముద్రం మీద నడవచ్చు. Let me tell you, the boat might feel safe, but the disciples were scared on the boat because they were going to die. ఈ మాట చెప్పనివ్వండి, సముద్రం మీద పడవంటే క్షేమాన్నిచ్చేదే, కానీ ఆ పడవలో ఉన్న శిష్యులే భయము పొందారు, భయపడ్డారు. Peter walked out on the water
to Jesus. పేతురు పడవలో నుండి దిగి నీటి మీద యేసయ్య దగ్గరకు నడిచి వెళ్ళిపోతున్నాడు. And it was very scary. He was scared even then. అది కూడా భయంగానే ఉంది. పేతురు కూడా భయపడ్డాడు. So we have two choices. ఇప్పుడు మన ఎదుట రెండు ఎంపికలు ఉన్నాయి. Stay on the boat and be scared, ఒకటి పడవలో ఉండు భయపడు, or walk on the water and be scared. రెండు నీటి మీద నడిచినా భయపడు. Which one should I do? ఏం చేయాలండి రెండిట్లో? Walk to Jesus. యేసయ్య వైపే నడిచి వెళ్ళండి. Why? ఎందుకంటే Because the boat doesn't love you. పడవ నిన్ను ప్రేమించదు. The boat doesn't love you. పడవకు నీ మీద ప్రేమ లేదు. But the one you obey loves you. అయితే నీవు ఎవరికి విధేయత చూపిస్తున్నావో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. He loved you till death on a cross. సిలువ మీద మరణము పొందునంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. He went under the grave for you. ఆయన నీ కోసం సమాధిలోనికి దిగి వెళ్ళాడు. He rose again for you. నీ కోసం ఆయన మరలా తిరిగి లేచాడు. Why? ఎందుకని ఇదంతా? So that when you talk to the Father, తద్వారా నీవు తండ్రితో మాట్లాడినప్పుడు you won't talk as a sinner, but as a son and a daughter to your dad in heaven. నీ Hallelujah. ఒక పాపిగా కాకుండా పరలోకపు తండ్రి యొక్క ప్రియ కుమారుడుగా కుమార్తెగా నీవు మాట్లాడేటట్లుగా నీకు వీలు కల్పించడానికే యేసయ్య ఇదంతా చేశాడు. Jesus on the cross prayed, Father, it is finished. I submit myself so that when we pray, we can say, Lord, you have begun a good work in me. యేసయ్య సిలువ మీద తండ్రి సమాప్తం అయిపోయింది, నేను చేయవలసింది నెరవేర్చేశానని చెప్పేశాడు. ఎందుకంటే తద్వారా మనం చెప్పగలం, ప్రభువా నీవు నాలో ఈ సత్క్రియ ప్రారంభించావు అని. You can obey because our Savior obeyed till death on a cross, so that today we can be clothed in the holiness, the righteousness, the power of Jesus Christ himself. మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. మనము కూడా విధేయత చూపించగలము. Hallelujah. PYPA young brothers and sisters, he calls you today to obey. ప్రియమైన యవన సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు విధేయత చూపమని. And he gives you the Holy Spirit to do so. అలా చేయుటకు తన పరిశుద్ధాత్మను నీకు ఆయన అనుగ్రహించుచున్నాడు. Will you trust him? నీవు ఆయనను నమ్ముతావా? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for Jesus Christ our Lord. తండ్రి, మా ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి నీకు స్తోత్రాలు. Father, I pray for every young person. Holy Spirit, come upon every one of them right now in the name of Jesus. తండ్రి, యవనస్తులైన ఈ నీ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో నీ పరిశుద్ధాత్మ వీరందరి మీదకు దిగి వచ్చునట్లు ప్రార్థిస్తున్నాను. By the power of your Spirit, help them to trust and obey you. నీ ఆత్మశక్తి ద్వారా నీ బిడ్డలందరూ ప్రభువా నిన్ను నమ్మి నీకు విధేయత చూపునట్లుగా సహాయం చేయండి. I thank you for the mighty things you're going to do through every one of them in the name of Jesus. ఈ యవనస్తులందరిలో ప్రతి ఒక్కొక్కరి ద్వారా నీవు చేయబోతున్న బలమైన కార్యముల బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. We thank you for meeting us today in your word. ఈ రోజు నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ మీరు కలుసుకున్నందుకు నీకు వందనాలు. We give you all the glory. మహిమంతా నీకే ఆరోపిస్తున్నాము. In the name of Jesus we ask and pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. And everyone said amen and amen. అందరూ and కలిసి amen. గట్టిగా ఆమేన్ అని చెబుదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.